తాను చేస్తే శాస్త్రం, వేరే వాళ్ళు చేస్తే శాపం అన్నట్టే ఉన్నది ఇప్పుడు కాంగ్రెస్లో ముచ్చట అని తెలంగాణ బిడ్డలు అంటుండ్రు. ఎందుకు అనంటే ఒకసారి ఈ ముచ్చట చూడండి. నిన్న కేటీఆర్ రైతు సంగ్రామ సభ నిర్వహించిండు. ఆ సభలో ఒక మాట అన్నాడు. వీళ్ళు గతంలో ఇచ్చిన హామీలను, మేనిఫెస్టోలో పెట్టిన అన్ని వివరాలను బేస్ చేసుకొని రాహుల్ గాంధీ అసలు నువ్వు ఉన్నవా, సచ్చినవా, మా తెలంగాణకి ఇచ్చిన హామీలన్నీ ఏమైనా అన్నాడు. ఇక అంత పెద్ద నాయకుడిని పట్టుకొని, ప్రతిపక్ష నేతను పట్టుకొని సెంట్రల్లో మీరు సచ్చినవాని ఎట్లా అంటారని కేటీఆర్ మీద వరంగల్ ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి క్రిమినల్ కేసు పెట్టిండు. అయితే ఇక్కడ చూడండి, ఆ క్రిమినల్ కేసులో వీళ్ళు ఏమేమని కంప్లైంట్ దాఖలు చేసారో చూస్తే ఇప్పుడు మీకు అసలు ముచ్చట అర్థమవుతుంది. ప్రజాప్రతినిధిగా బాధ్యతారహిత్యంగా అసభ్యకరంగా చేసిన ఈ వ్యాఖ్యలు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని స్పష్టం చేస్తూ చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు సంబంధించిన అన్ని సెక్షన్ల కింద వెంటనే కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజల్లో విద్వేషం రేకెత్తించేలా, వ్యక్తిగత పరువు నష్టం కలిగించేలా చేసిన ఈ వ్యాఖ్యలపై కఠిన చర్యలు తీసుకోవాలని సిపిని కోరారు. ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు పునరావృతం కాకుండా నిరోధించేందుకు చట్టం ప్రకారం చర్యలు చేపట్టాలని కూడా వీళ్ళు కోరిండ్రట. ఇంతకంటే కామెడీ ముచ్చట ఇంకేమైనా ఉంటుందో చెప్పండి ఒకసారి మీరు. ఇంతకంటే కామెడీ ముచ్చట ఎందుకు నేను ఇది కామెడీ అని అంటున్నా అంటే, ఇప్పుడు ఇదే రేవంత్ రెడ్డి ఆయన రాజకీయంలో అడుగుపెట్టినప్పటి నుంచి ఈ కాంగ్రెస్ పార్టీలో ఏమంటే చేరినప్పటి నుంచి బూతు మాట్లాడకుండా ఒక రోజు ఒక ప్రెస్ మీట్ని కానీ, ఒక పబ్లిక్ మీటింగ్ని కానీ ఎండ్ చేసిండా, మొదలు పెట్టిండా. బూతుతోనే మొదలవుతుంది, ఆ సభ బూతుతోనే ఎండ్ అవుతుంది. అసలు ఇప్పుడన్నా కేటీఆర్ అనే ఈ వ్యక్తి ఒక్క మాటే అన్నాడు, ఉన్నవా రాహుల్ గాంధీ, సచ్చినవా. కానీ రేవంత్ రెడ్డి సంపుతా అంటాడు, పేగులు తీస్తా అంటాడు. మరి ఇదేంది పేగులు తీయడం ఏంటి? ఇది క్రిమినల్ యాక్టివిటీస్ని పెంచి పోషించడం కాదా? పేగులు తీసి మెడలేసుకొని ఊరేగుతాడట. ఏంది అది? నాకు అర్థమవుతుంది. పేగులు తీయడం ఏంటి, మెడలేసుకోవడం ఏంటి, ఊరేగడం ఏంటి, లావులో తొండలు తీయడం ఏంటి చెప్పుండ్రి. చెట్టుకు ఉరేసి ఉరి తీసి చంపుతాడట. తీసిన ఉరి తీసినాక రాళ్లతో కొడతారట. మళ్ళీ అట్లా కూడా ఊకోరట జనాలు ఉరి తీసినాక. మరి ఇవంటేంటి? దీన్ని అంటే ప్రజాస్వామ్యం అనేది ఒకటి ఉన్నది, ఈ ప్రజాస్వామ్యంలో ఇట్లాంటి అనుచిత వ్యాఖ్యలు చేయరాదు అని చెప్పి ఇప్పుడు కేటీఆర్ మీద క్రిమినల్ కేసు పెడితే, మరి నోరు తెరిచినప్పుడల్లా బూతుతోనే మొదలుపెట్టి సభను, చివరికి ఆ సభను బూతుతోనే ఎండ్ చేసి రేవంత్ రెడ్డి మీద ఎన్ని క్రిమినల్ కేసులు పెట్టాలి అని తెలంగాణ ప్రజలు చాలామంది అడుగుతున్నారు. ఇప్పుడు చెప్పండి, వాస్తవానికి ఒక్కసారి రేవంత్ రెడ్డి గారి మొత్తం చరిత్ర తీసుకుందాం. అసలు ఇప్పుడు రాహుల్ గాంధీకి గౌరవం ఇవ్వలేదు కేటీఆర్, అంత పెద్ద మనిషిని అగౌరవంగా ఎట్లా మాట్లాడతారంట. అంటే ఇప్పుడు రాహుల్ గాంధీ స్థాయో స్టాటస్ అని కాదు, కానీ వ్యక్తిపరంగా ఒక మనిషికి ఇంకొక మనిషి, సాటి మనిషి ఇవ్వాల్సిన మర్యాద, కనీస బేసిక్ సెన్స్ అని ఇక్కడ మాట్లాడిండు. మరి ఇప్పుడు కేసీఆర్ కూడా ఒక వయసు ఉంటుంది, ఆయన 70 ఏళ్ళ పైబడ్డ వ్యక్తి. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఆయన కంటే ఎంత కాదని 30 ఏళ్ళ చిన్నోడే. మరి మనకంటే వయసులో పెద్ద ఉన్న వ్యక్తులకు మనం గౌరవం ఇవ్వాలి కదా. ఓ టైం వస్తే ఆయనే సస్తాడు అని అంటే ఏందన్నట్టు? ఎన్నిసార్లు రేవంత్ రెడ్డి కేసీఆర్ సావును కోరుకోలేదు? ఎన్నిసార్లు రేవంత్ రెడ్డి పచ్చి బూతులు తిట్టలేదు? ఇప్పుడు అది అన్పార్లమెంటరీ వర్డ్స్, ఆ కనీసం ఆ పదాలను నేను ఇక్కడ యూజ్ కూడా చేయలేడు. అలాంటి పదాలను, అలాంటి భాషను రేవంత్ రెడ్డి ఎన్నిసార్లు ప్రజల ముందు, స్కూల్ పిల్లల ముందు మాట్లాడలేదు? 10th క్లాస్ స్టూడెంట్స్ సంబంధించిన ఒక మీటింగ్కి అటెండ్ అయ్యి అక్కడ కూడా రేవంత్ రెడ్డి ఈ చెవులకు అసభ్యకరంగా అనిపించే పదాలను ఉపయోగించి ఆ సభను ముగించాడు. మరి ఇంతకంటే దౌర్భాగ్యం, ఇంతకంటే దరిద్రం ఏముంటుంది? మరి ఇట్లాంటి మాటలు మాట్లాడితే ఈయన మీద ఇట్లాంటి ఎన్ని క్రిమినల్ కేసులు పెట్టాలి అని తెలంగాణ ప్రజలు అడుగుతున్నారు. ఇప్పుడు నాయన్ రాజేందర్ రెడ్డి ఒక్కడే కాదు, మొత్తం కాంగ్రెస్ వాళ్ళందరూ కూడా సమాధానం చెప్పాలి. ఇప్పుడు కేటీఆర్ ఒక్క మాట అన్నందుకే క్రిమినల్ కేసు పెడితే, మరి నోరు తెరిచినప్పుడల్లా బూతుతోనే మాట్లాడే రేవంత్ రెడ్డి మీద ఇంకెన్ని క్రిమినల్ కేసులు ఉండాలి? వాస్తవానికి ఉండవు అని చాలామంది అంటారు. ఎందుకంటే ఉన్న క్రిమినల్ కేసులే 37 మోపెడు ఉన్నాయి. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఇప్పటి వరకు దేశం మొత్తంలో ఏ చీఫ్ మినిస్టర్ మీద లేనని క్రిమినల్ కేసులు వన్ అండ్ ఓన్లీ రేవంత్ రెడ్డి మీదనే ఉన్నాయి. ఇక మరి తెలంగాణ రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంత టాప్లోకి వెళ్ళిండో తెలియదు, కానీ క్రిమినల్ కేసుల్లో మాత్రం మన రాష్ట్ర ముఖ్యమంత్రి ముందుండని కొందరు అంటారు. సరే, అది వేరే విషయం. బట్ వాస్తవానికి ఈ క్రిమినల్ కేసుల విషయానికి వచ్చేసరికి, ఈ బూతు భాష విషయానికి వచ్చేసరికి ఇన్స్పైర్ కావాలి మీరందరూ కూడా. ఎందుకనంటే ఇక మనము ఎప్పుడైనా కూడా ఒక వ్యక్తికి చెప్పినప్పుడు ఇట్లుంటుంది, ఒక కేలాడు చూపిస్తే మళ్ళీ ఇంకో 3 ఏళ్ళు వెనక్కి చూపిస్తాయి. మరి ఇవి కూడా ఇటు చూపెడుతున్నాయి కదా, మనం కూడా సరి చేసుకోవాలి కదా అనే కనీస ఆలోచన అనేది కూడా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు
కేటీఆర్ యొక్క సభను ఎంతమంది చూస్తారో తెలియదు, కేటీఆర్ యొక్క సభకి ఎంతమంది అటెండ్ అవుతారో తెలియదు, దాని నీడ్ ఎంత ఉందో తెలియదు. బట్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనుక రేవంత్ రెడ్డి సభను చాలామంది చూస్తారు, చూడాల్సిన అవసరం కూడా వాళ్ళకు ఉంటుంది. ఎందుకంటే ఏం పథకాలు పెడతాడో, ఏం హామీలు ఇస్తాడో, మాకేమన్నా చేరువవుతాడా, మా ఆటో కార్మికులకు ఏమైనా ప్రకటిస్తాడా అని ఆటో కార్మికులు చూస్తాడు. మా రైతుల గురించి ఏమైనా బెనిఫిట్స్ ఏమన్నా ఈ సభలో చెప్తాడా అని రైతులు చూస్తారు. విద్యార్థులు మా ఫీజు రియంబర్స్మెంట్ గురించి ఏమైనా చెప్తారా అని వాళ్ళు రేవంత్ రెడ్డి సభను చూస్తారు. ఇట్లా ఈ తెలంగాణలో ఎన్ని కేటగిరీస్ ఉంటే అన్ని కేటగిరీస్ వాళ్ళందరూ కూడా ఆ రాష్ట్ర యొక్క ముఖ్యమంత్రి యొక్క సభను కానీ మీటింగ్ కానీ ఫాలో అవుతారు. ఏ రాష్ట్రంలో అయినా సరే, ఆయన ఏ పార్టీ ముఖ్యమంత్రి అయినా సరే. ఎందుకంటే ఆ ముఖ్యమంత్రి ఎండ్ ఆఫ్ ది డే అల్టిమేట్గా ఆయనే చేయాలి ఆ బెనిఫిట్స్ అనేవి, ఆయనకే అథారిటీ ఉంటుంది కనుక. మరి ఇంతమంది చూస్తున్నప్పుడు అన్ని వర్గాల గురించి మాట్లాడడం పక్కన పెట్టేసి కేవలం బూతులే మొట్టమొదట మాట్లాడిన రేవంత్ రెడ్డి మీద ఎన్ని క్రిమినల్ కేసులు పెట్టాలని చెప్పేసి ఇప్పుడు చాలామంది అంటారు తెలంగాణ సమాజంలో. దీనికి కూడా సమాధానం చెప్పాలి. ఎందుకనంటే ఈ ఇంత గమ్మత్తైన లైన్లను మనం ఎక్కడ కూడా చూడం. ఇంత గమ్మత్తైన లైన్లను మీరు మళ్ళొకసారి మీకు స్పష్టంగా చూపెట్టాలి. ఇది చూడండి, ప్రజాప్రతినిధిగా బాధ్యతారహిత్యంగా అసభ్యకరంగా చేసిన వ్యాఖ్యలు ప్రజాస్వామ్యాన్ని విలువలకు విరుద్ధమని స్పష్టం చేస్తూ మళ్ళొకసారి చూడండి, అసభ్యకరంగా చేసిన వ్యాఖ్యలు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని స్పష్టం చేస్తూ వీళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. అసలు ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు ఒకసారి తీసుకుంటే ఎన్ని ఉన్నాయి. లాగులో తొండలిడడం అంటే పిల్లలు ఏం నేర్చుకుంటారు? లాగులో తొండలిడడం అంటే ఏం నేర్చుకుంటారు పిల్లలు? ఒక 10th క్లాస్ పిల్లోడు ఒక హాల్లో కూర్చొని ఏదైనా హోంవర్క్ చేసుకుంటుండు, లేకపోతే అమ్మ అన్నం వేసుకొని వస్తే తింటుండు. అదే హాల్లో టీవీ పెట్టుకొని ఆ పిల్లాడి యొక్క తండ్రి ముఖ్యమంత్రి స్పీచ్ వింటుండు. లాగులో తొండలిడుస్తాం బిడ్డ అని రేవంత్ రెడ్డి గారు అన్న ఒక మాట ఆ సభలో వచ్చింది. ఇప్పుడు ఆ పిల్లోడు ఏం నేర్చుకోవాలి? స్కూల్కి పోయినాక ఏం హోంవర్క్ చేసిండో, ఎట్లెట్లా చదువుకుండో ఇవి చెప్పడిగా. ఏమన్నా ఆ పిల్లాడి కోపం వస్తే ఇక ఇది మైండ్లో ఇంజెక్ట్ అయి ఉంటుంది కదా, ఆ తోటి దోస్తుగాను పట్టుకొని అరే నీ లాగులో తొండలిడుస్తా అంటే ఇట్లాంటి భాష మరి ప్రచారం కాదా? ఇది కాదా ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా మాట్లాడడం? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి మాటలు చూసుకుంటే. అందుకే దయచేసి తెలంగాణ సాంప్రదాయం బూతులు కాదు, తెలంగాణ సంస్కృతి బూతులు కాదు. తెలంగాణ బూతులతోనో లేకపోతే ఇలాంటి విష పదజాలంతో ముందుకు ఏనాడు సాగలేదు. తెలంగాణ అంటే ఒక పోరాటం, తెలంగాణ అంటే ఒక గొప్పతనం, తెలంగాణ అంటే వెనకడుగు వేయని ఒక అద్భుతమైన పోరాట పటిమ కలిగిన ప్రాంతం. దయచేసి ఈ ప్రాంతానికి, ఈ గడ్డకున్న విలువలను రాజకీయంగా మీ యొక్క వ్యక్తిగత లబ్ధి కోసం తగ్గించకుండా, ఇది ప్రతి రాజకీయ నాయకుడికి, ప్రతి పార్టీ వాళ్లకు ఈ తెలంగాణ బిడ్డగా నేను విజ్ఞప్తి చేస్తాను.